అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని పేరిట మీ అందరికీ నిండుపూర్వక నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన ప్రసాదించి మనందరికీ ఇంకొక రాత్రి ఆయనతో గడుపుటకు మనందరికీ అవకాశాన్ని కల్పించిన విధానం బట్టి ఆయనకి స్తుతులు చెల్లించి ఈ యొక్క ఆరాధన ఆదివారపు కాలపు సాయంత్రపు ఆరాధన మనం ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మన యొక్క ఆరాధనని ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపానిధి, నీకు స్తోత్రాలు, లెక్కలేని వందనాలు. ప్రభు, గడిచిన వారం అంతా ప్రభు సజీవుల లెక్కలో ప్రభు మమ్మల్ని భద్రపరిచి నీ యొక్క రెక్కల చాటును కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రభు, ఈ లోకంలో ఎంతోమంది జ్ఞానులు, ధనవంతులు ప్రభు ఈ లోకంలో గతించిపోతున్నప్పటికీ ప్రభు నీ యొక్క కృప కాపుదల మా మీద ఉంచి ప్రభు మమ్మల్ని ఈ యొక్క రెక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రభు యొక్క సాయంత్రకాలపు ఆరాధన ప్రభులో ప్రారంభిస్తుండగా ప్రభు యొక్క ఆరాధనలో ప్రభు ఎటువంటి ప్రభు లోటుపాట్లు లేకుండా, ఎటువంటి అవకతవకలు లేకుండా ప్రభు ఈ యొక్క ఆరాధన ప్రభు కేవలం నీకే మహిమకరంగా జరుగులాగా ప్రార్థిస్తున్నాం. మా జరుగులాగా ప్రార్థించమని ప్రార్థిస్తున్నాం. దేవా నీకు స్తోత్రాలు. ప్రభు ఎటువంటి ఇబ్బంది ఆటంకం రాకుండా ప్రభు ఈ యొక్క ఆరాధన ద్వారా మీరే మహిమ పొంది ఈ యొక్క ఆరాధన సవ్యంగా జరిగించగలని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన ఆలోచించగలరని మన నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని నామమున ప్రతిపాద వేడుకున్నాను తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకుంటూ ఈ యొక్క ఆరాధన మనం ప్రారంభించుకుందాం. అందరం చప్పట్లు కొడుతూ మన యొక్క స్వరాలు విప్పుతూ దేవుణ్ణి మహిమపరుద్దాం. అందరం ఈ యొక్క చిన్న పాట మనకందరికీ వచ్చిన పాటే. ఈ పాట పాడుతున్నప్పుడు అందరం కలిసి పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. స్తోత్రం. స్తోత్రం. ఏ యొక్క పరిస్థితుల్లో అయినా మనం విడవడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా, అలసటపై పడినా, అడుగులు తడబడినా, అలసటపై పడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నప్పటికీ దేవుడు అగ్నిగుండాన్ని ఆర్పివేయలేదు. ఆ అగ్నిగుండంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆహ్లాదకరంగా చేశాడు. అలాంటి పరిస్థితులు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు మన చేయి పట్టి ఆయన నడిపిస్తాడు. స్తోత్రం. అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన. అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. స్తోత్రం. ఆయన చప్పట్లు కొడదాం.
మనకున్న బలం మొత్తం మన శరీరంలో, మన శరీరం నీరసించిపోయినా కానీ, మనకు ఉన్నదంతా కరిగిపోయినా కానీ ఆయన మన చేయి పట్టుకొని నడిపిస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన మన విడవడు. స్తోత్రం, హల్లెలూయా. కష్టాల కొలిమి కాచి వేసిన, సోకాల గుండెను చీల్చి వేసిన, కష్టాల కొలిమి కాచి వేసిన, సోకాల గుండెను చీల్చి వేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అందరం చప్పట్లు కొడదాం. మన స్వరాలు పెట్టి దేవుని మాట్లాడు, మన స్వరంతో ఆయన ఇవ్వగలరు. నాకున్న కలిమి కరిగిపోయిన, నాకున్న బలిమి కరిగిపోయిన, నాకున్న కలిమి కరిగిపోయిన, నాకున్న బలిమి కరిగిపోయిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసటపై పడిన, అడుగులు తడబడిన, అలసటపై పడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. అందరికీ ప్రైజ్ ఇవ్వాలండి. మరొక ఆదివారం అనంత కూడి దేవుని నామం మహిమపరుచుకుంటూ ఆయన ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి కూడా వందనాలు. మరి ఒక పాటతో దేవుని నామం మహిమపరుస్తాం.
గాక. ఇందాక చక్కని పాటల చేత ప్రభు గడపరుస్తూ స్తుతిస్తూ ఆయన యొక్క నామాన్ని మరి పాడుతూ వచ్చాం. మరొక ప్రభు దినాన్న ఈరోజు సాయంత్రకాల సమయంలో ఈ ప్రాంతంలో మరి కలిసి దేవుని ఆరాధించడానికి దేవుడు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి దేవునికి లెక్కలేని వేలాది వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థిద్దాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవదనాలైనా ప్రత్యేకించి ప్రభా ఈ యొక్క ప్రభు దినాన్న ప్రభా మరి మేము కలిసి మీ యొక్క సన్నిధిలో గడపడానికి, మీ యొక్క సన్నిధిలో మిమ్మల్ని స్మరించడానికి, మీ యొక్క ఘనతను బట్టి మేము మిమ్మల్ని స్తుతించడానికి, మీరు చేసినటువంటి మేలు బట్టి మీకు కృతజ్ఞతలు తిరిగిపోవడానికి మమ్మల్ని మీ యొక్క ఆలయానికి సమకూర్చుకున్నందుకు ద లోకల్ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ప్రభా మరి మీరు మమ్మల్ని వాడుకుంటున్నందుకు స్తోత్రాలు చేయించుకున్నాం. అలాగే ప్రభా మరి కొద్ది మాటలు మీ యొక్క మాటలు వినిపోతుండగా మీ యొక్క మాటల్ని వినగలిగినటువంటి చెవుల్ని, అటువంటి హృదయాన్ని దయచేస్తున్నామని, ఈ యొక్క వాక్యం ద్వారా అనేక మంది బలపడినట్లు సిద్ధపరుస్తున్నామని యేసుక్రీస్తునామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. బాగున్నారా అందరూ? మరొక రోజు మరి ప్రతిసారి మీరు ఈ యొక్క మరి ద లోకల్ చర్చ్ మినిస్ట్రీస్ని కూడా ఎంకరేజ్ చేస్తూ బలపరుస్తూ మీరు ఎంతగానో ప్రోత్సహిస్తున్నందుకు కూడా మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి బయట ప్రపంచం చూస్తే చాలా భయంకరంగా ఉంది. ఇజ్రాయెల్ కంట్రీ, ఇరాన్ యుద్ధాలు జరుగుతున్నాయి. ఎన్ని యుద్ధాలు జరిగినా కూడా మరి ఇజ్రాయెల్ కంట్రీని ఓడించాలంటే ప్రపంచం అంతా కలిసినా కూడా ఎవరు పోటీ పడలేరంట. అంటే దేవునితో యుద్ధం చేయాలంటే మామూలు విషయం. అలాగే మరి ఎన్నో యుద్ధాల మీద యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, దేశాల మీద దేశాల యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా అతలాకుతలమైనటువంటి పరిస్థితి, ఎక్కడ చూసినా ఎటువంటి మనశ్శాంతి లేకుండా ఎన్నో ప్రమాదాలు, ఎన్నో మరి తారతమ్యాలు, ఎన్నో సాతాను ఏ విధంగా తమ యొక్క బిడ్డలకి దాడి చేయాలా, తన బిడ్డల్ని ఏ విధంగా అయితే అవమానపరిచే విధంగా ఉండాలని చెప్పి ప్రయత్నిస్తున్నాడు. అవన్నీ కూడా యేసు నామమున ఏమైపోవును గాక. అలాగే మరి కొన్ని మాటలు బట్టి మరి దేవుని యొక్క సన్నిధిలో మనం ధ్యానం చేస్తే కొన్ని మాటలు చదువుదామండి. లూకా సువార్త 19 వచ్చాము. మనందరికీ పరిచయమైనటువంటి వ్యక్తి, పొట్టివాడు, గట్టివాడు, యేసు ప్రభువుని వెతికినవాడు, యేసు ప్రభువుని ఆహ్వానించినవాడు, యేసయ్యను చూడాలని ఆశపడినవాడు. చూస్తూ ఉండగానే యేసు ప్రభువారు నేను నీ ఇంట వచ్చి భోజనం చేస్తానని స్వయాన యేసు ప్రభువారే పలికినటువంటి మాటలు. ఇప్పటికీ మీకు అర్థమైపోయిందిగా ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో. పొట్టివాడైనటువంటి జక్కయ్య. పొట్టివాడు అని అనుకుంటున్నాను, కానీ యూదుల్లో, ఇజ్రాయేలీల్లో పొట్టివారంటే మరి 5.5 నుంచి 6 మరి 6 ఫీట్ ఉన్నా కూడా పొట్టివాళ్ళేనంట. అక్కడ 7-7.5 ఉంటారు జనాలు. అయితే మనలాగా పొట్టి వాడని మరీ ఎక్కువ ఊహించేసుకోక్కర్లేదు మనం. కాబట్టి మరి ఆయన ప్రాంతంలో ఆయన పొట్టివాడిగా భావించబడ్డాడు అంతే. అయితే ఏదేమైనప్పటికీ మరి జక్కయ్య అనేటటువంటి వ్యక్తి లూకా సువార్త 19వ అధ్యాయంలో మనం చూసినప్పుడు జక్కయ్య ఒక ఎరుకో వాడైనటువంటి జక్కయ్య. ఎరుకో అనగా మరి పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశము, ఎంతో సుఖ సంతోషాలు. ఎరుకో పట్టణం ఎక్కడుందంటే యోర్దాను నది లోతటి ప్రాంతంలో ఎంతో మరి విలాసవంతమైన జీవితం. ఈ రోజుల్లో మరి లక్సంబర్గ్ కంట్రీకి వెళ్ళాలనుకుంటారు. అక్కడ అందరూ రిచెస్ట్ పీపుల్ ఉంటారు. ఏ విధంగా అయితే మరి అమెరికా కంటే రిచెస్ట్ పీపుల్ ఉంటారు అక్కడ. ఏ విధంగా అయితే జనాలు ఆశిస్తూ ఉంటారో ఆ యొక్క సమయాల్లో మరి ఎరుకో పట్టణం వెళ్ళిపోయి ఉంటే లైఫ్ సెటిల్ అనుకునేవారు అనమాట. అటువంటి ప్రాంతంలో మరి ఎంతో విచ్చలవిడితనం. ఎక్కడైతే ధనం ఎక్కడ ఉంటుందో, ధనం ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ పాపం విస్తరిస్తూ ఉంటుంది. ఆ విధంగా ఆ రోజుల్లో ఎరుకో పట్టణము అనగానే మరి బిజినెస్ పాయింట్ అనమాట. బాగా వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు అక్కడ బాగా జరుగుతుంటాయి. ఎందుకంటే అక్కడ ఒక నది ఉంది. ఏంటంటే నది యోర్దాను. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరుగుతూ ఉంటాయి. వ్యాపారాలు
నదీ ప్రాంతంలో మరి వేరే దేశాల నుంచి మన ఆ ప్రాంతానికి ఆ ప్రాంతం నుంచి వేరే దేశానికి ఎగుమతులు దిగుమతులు బాగా జరుగుతుంటాయి. అంత మాత్రమే కాకుండా మరి ఎక్కువ ధనం సంపాదించడానికి మరి ఎంతో వ్యాపార సంబంధమైనటువంటి ప్రదేశం, ఎంతో దీవించబడినటువంటి ఎంతో సంతోషంగా ఉండేటువంటి ప్రాంతము విచ్చలవిడితనం వల్ల ఆ యొక్క ప్రాంతంలో పాపం ఎక్కువైపోయింది. పాపం ఎక్కువైపోవడం వల్ల ఆ యొక్క ప్రాంతం అంతా కూడా శపింపబడిగా అయిపోయింది. ఎప్పుడైతే మరి ఆ యొక్క ప్రాంతం ఎరుకో అనగా మరి అక్కడ ఎంతో చారిత్రాత్మకమైనటువంటి విషయాలు ఉన్నాయి. దైవజనుడైనటువంటి యెహోషువ గారి ద్వారా మరి పడగొట్టినటువంటి ఆ యొక్క ప్రాంతం ఎరుకో గోడలు ఏ విధంగా అయితే ఆ యొక్క ప్రాంతంలో మరి శపింపబడినటువంటి పట్టణంగా భావించబడిందో, ఆ యొక్క ప్రాంతానికి యేసు ప్రభు వారు ఆ ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు యేసు ప్రభు వారు ఎప్పుడైనా మరి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు జనసంద్రం అంతా కూడా ఆయన వెంట వెళ్తూ ఉండేవారు. ఆ విధంగానే మరి ఎరుకో పట్టణానికి ప్రవేశించడానికి ఆయన వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆల్రెడీ చెప్పాను కదా ఇందాక, ఎరుకో ప్రాంతం అన్న వెంటనే ధనవంతులు ఉండేటటువంటి ప్రాంతం. ఆ రోజుల్లో మరి రోమా ప్రభుత్వం వారు పరిపాలించినటువంటి ఆ ప్రాంతంలో వారికి ఎంతో ఎక్కువ పన్ను వేస్తూ ఉండేవారు. ఆ పన్ను వేసేటటువంటి అంటే ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ ఉండేవారు. ట్యాక్స్ కలెక్ట్ చేసేటటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెలైట్స్, అక్కడ ఉన్నటువంటి బిడ్డలు బానిసత్వంతో ఉన్నటువంటి ఈ రోమియోల ద్వారా ఎంతో మరి వ్యతిరేకత ఉంటూ ఉండేది, తారతమ్యాలు ఉంటా ఉండేవి. ఆ సందర్భంలో మరి ఈ రోమియోల మాట కూడా వినేటటువంటి సందర్భాలు లేవు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలీలు కూడా చాలా ధనవంతులైపోయారు. అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న ప్రజలు చాలా ధనవంతులయ్యి అక్కడ రోమా ప్రభుత్వం వారి మీద రివర్స్ అయిపోవడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే వారు రివర్స్ అయిపోవడం స్టార్ట్ చేశారో అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులతో వారు రోమా ప్రభుత్వం వారు దేవుని బిడ్డల్లో ఉన్నటువంటి ప్రధాన యాజకులతో పొత్తు కుదుర్చుకుని మరి ఆ యాజకత్వపు చేస్తున్నటువంటి వారు కూడా వారి దగ్గర నుంచి ధనం తీసుకొని బిజినెస్ జరుగుతుండేది. తద్వారా వారి ద్వారా కొంతమందిని మరి అంటే ఏ ప్రజలైతే ఉన్నారో రోమా ప్రభుత్వం వారి యొక్క అండర్లో ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ద్వారానే మరి ఈ ట్యాక్స్ కలెక్ట్ చేస్తే వారి మాట వారే వింటారని కొంతమంది మరి ప్రధాన యాజకుడు వారి యొక్క తరాన్ని ఎంచుకొని వారి యొక్క కుమారులు వారి యొక్క మనవులు ఆ విధంగా మరి మిగతా యాజకులందరినీ తొక్కేసి ప్రధాన యాజకుడు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వంశం ద్వారా వస్తున్న వారిని మరి ట్యాక్స్ కలెక్టర్గా నియమించారు. ఎప్పుడైతే ఈ యొక్క పన్ను కట్టించుకునేటటువంటి పనిలో ఆ యొక్క తరం అంటూ ఉండిందో అందులో ఒక తరంలో వచ్చిన వాడే మరి జక్కయ్య. జక్కయ్య ఏమి మామూలు వ్యక్తి కాదు. ఎవరిని పడితే వారిని బెదిరించగలిగేటటువంటి సత్తా, దోచుకునేటటువంటి సత్తా, ఎన్ని సత్తాలు ఉన్నప్పటికీ కూడా జనాలు మాత్రం వ్యతిరేకంగా ఉండేవారు. ఎప్పుడు వచ్చినా కూడా ఆయన తిట్టుపోసుకునేవారే తప్ప ఆయన అభినందించేవారు ఎవరు కూడా లేరు. ధనం ఎక్కువ ఉంది కాబట్టి ముఖానికి అంటే పైన ఎదురు పడినప్పుడు మంచిగా మాట్లాడొచ్చేమో కానీ అక్కడ ఉన్న ప్రాంతం వారందరూ కూడా తిట్టుకునేటటువంటి వారు. అటువంటి జీవితం కలిగినటువంటి ఈ జక్కయ్యకి ఒక ఆలోచన వచ్చింది. యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఈ ఎరుకో పట్టణాన్ని ప్రవేశపడుతూ అక్కడ కూడా ఎంట్రన్స్లో కూడా అనేకమైనటువంటి అద్భుతాలు జరుగుతూ వచ్చారు. వ్యాధి గల వారిని లేపుతూ వచ్చాడు, వ్యాధి గల వారిని అందరినీ కూడా స్వస్థపరుస్తూ వచ్చారు. అయితే తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క ఎరుకో పట్టణానికి ప్రవేశం జరిగిందో అక్కడ ఎంతోమంది జనసంద్రం ఆయన వెంట నడుస్తున్నప్పటికీ నిజంగా చెప్పాలంటే ఈ యొక్క జక్కయ్యకి ధనం ఎక్కువ ఉండడం వల్ల యేసు ప్రభు వారిని కూడా స్వయాన్ని ఆహ్వానించవచ్చు, యేసు ప్రభు వారిని భోజనానికి రప్పించుకోవచ్చు. ఆయన మాట చెప్తే మరి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో ధనవంతులు కాబట్టి యేసు ప్రభు వారిని కూడా ఆయన ఇంటికి భోజనానికి ఆహ్వానించుకోవచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే యేసు ప్రభు వారు వచ్చి ఆయన ఆహ్వానిస్తే రావడం వేరు, కానీ యేసు ప్రభు వారి కోసము తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళడం వేరు. మనం కూడా చాలాసార్లు యేసు ప్రభు వారి దగ్గరికి వస్తారులే మనం ఆలోచిద్దాం. మనము ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మనతో సహవాసం చేయాలని ఆశపడతాడు. ఆ విధంగా జక్కయ్య కూడా తన యొక్క జీవితంలో ఎన్నోసార్లు వింటూ ఉన్నాడు యేసయ్య గురించి. ఆయన చేసినటువంటి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు వింటూ ఉన్నాడు. ఎన్నోసార్లు
ఆయన్ని చూడాలని ఆశపడ్డాడు. అయితే అక్కడ ఉన్నటువంటి జనసంద్రం చూసి, అయినా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఈ జక్కయ్యని తిట్టుకున్న వారే కానీ అభినందించేవారు ఎవరు కూడా లేరు. అయితే ఈ యొక్క జక్కయ్యకి ఒక ఆశ పుట్టినప్పుడు తను అక్కడ ఉన్నటువంటి జనాలు ఎవరిని కూడా లెక్క చేయలేదు. అక్కడ ఉన్న వారు ఎవరిని కూడా లెక్క చేయకుండా కేవలము యేసుని చూడాలి అనేటువంటి గ్రహం మాత్రం కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే యేసుని చూడాలి అని అనుకున్నాడో తనకున్నటువంటి హోదా అంతా వదిలేసుకున్నాడు. తనకున్నటువంటి ధనము, నేను ఇంత అధికారిని కదా, ఈ జనాలందరినీ కూడా ఎక్కడి నుంచి వెళ్ళగొట్టచ్చు అని ఆశపడి ఉంటే కనుక ఆ విధంగా చేసేవాడేమో. కానీ అక్కడ ఉన్నటువంటి జనసంద్రం మధ్యలో ఆయన యొక్క మరి పెత్తనమేమో కూడా చలామణి కాకుండా అయిపోయింది. యేసు ప్రభు వారి యొక్క గొప్పతనం ముందు ఏ నరుడు కూడా ఏమీ గొప్పవాడు కాలేడు. అయితే ఎప్పుడైతే ఈ యొక్క జక్కయ్య వెళ్తా ఉన్నటువంటి యేసు ప్రభు వారిని ఎదుర్కోవాలని ప్రయత్నించినప్పటికీ కూడా ఆయన్ని మరి దగ్గరికి సమీపించడానికి కూడా వీలైనటువంటి జనసంద్రం. మొత్తానికి ఆయనకున్నటువంటి పొట్టితనం వల్ల ఒక మేడి చెట్టు, అంటే మనకి కన్వర్ట్ చేసినప్పుడు మేడి చెట్టు ఉంది కానీ ఫిగ్ ట్రీ, ఆ యొక్క చెట్టు ఎక్కుదామని ప్రయత్నం చేశాడు. ఎన్నిసార్లు పడ్డాడో తెలియదు కానీ, ఎన్నిసార్లు ఎలాంటి ఇబ్బందులు కలిగినాయో తెలియదు కానీ మొత్తానికి చెట్టు మీదకైతే ఎక్కాడు. అందుకోసమే మనకు పద్యం ఉంటుంది, చిన్నప్పటి నుంచి చదువుకున్న పద్యం ఏంటంటే, మేడి పండు చూడ మేలిమయుండు, పొట్ట విప్పు చూడ పురుగులుండు. మేడి పండు బాగానే ఉంది, మరి జక్కయ్య జీవితం బాగానే ఉంది, కానీ లోపల పాపభరితమైనటువంటి జీవితం. మేడి పండు ఏ విధంగా ఉందో ఆ విధంగా బయటికి మంచి కనిపిస్తున్నాడు, కానీ లోపల ఉన్నటువంటి పాపము చాలా ఘోరంగా తన యొక్క జీవితం గురించి తనకి తెలుసు, ఇతరులకు కూడా తెలిసే విధంగా ఉంది. అయితే తను ఎప్పుడైతే చెట్టు ఎక్కి తనకున్నటువంటి హోదా, తనకున్నటువంటి సిగ్గుని, లేకపోతే తను ఎవరేమనుకున్నా పర్లేదు, నేను యేసుప్రభువారిని వస్తే చాలు అని డిసైడ్ అయిపోయాడు. ఆ రోడ్డు అమ్మట వస్తున్నటువంటి యేసుప్రభు వారు కళ్ళు పైకెత్తి జక్కయ్యని చూశాడు. జక్కయ్య అసలు ఊహించినే అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో యేసు ప్రభు వారు ఎంటర్ అవుతుంటేనే అక్కడ ఉన్నటువంటి మిద్దెల మీద, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే డాబాల మీద మిద్దెల పైన నుంచో చూస్తుంటారు. అప్పట్లో యేసు ప్రభు వారు వస్తున్నప్పుడు కూడా ఆ చెట్టు కొమ్మల మీద, ఆ మిద్దెల మీద ఎక్కి చూస్తున్నటువంటి సందర్భంలో యేసు ప్రభు వారి యొక్క కనుదృష్టి ఎందుకు మరి ఈ జక్కయ్య మీదే పడిందంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. యేసు ప్రభు వారు ఏదైతే పాడైపోయినటువంటి అంతవరకు విలాసవంతమైనటువంటి జీవితం ఎరుకో పట్టణము ఎంతో మరి సుఖ సంతోషాలు వీక్షించేటువంటి పట్టణం, ధనికులు అవ్వడానికి కూడా కారణం అవడానికి ఆ యొక్క సిటీ ఎంతో బాగుండేది. ఆ యొక్క జెరికో సిటీ వెళ్ళిపోవాలి, అక్కడ వ్యాపారాలు చేసుకోవాలి, ధనాభివృద్ధి పొందాలి అని ఎంతో మంది ఆశపడేటటువంటి కళలు కలిగినటువంటి జీవితము ఆ యొక్క ఎరుకో పట్టణం. ఎప్పుడైతే ధనాభివృద్ధి అయిపోయిందో అక్కడ వ్యభిచారము, పాపము, బానిసత్వం, అనేకమైనటువంటి మరి పాపాలన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి. అయితే యేసు ప్రభువు ఎప్పుడైతే ఆ ఎరుకో ప్రాంతానికి వచ్చారో, ఎరుకో పట్టణం ఏ విధంగా అయిందంటే పాపాన్ని నుంచి విడుదల పొందినటువంటి సిటీకి అయిపోయింది. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క రాక జీవితానికి మారినటువంటి జీవితము అయిపోయింది. ఎప్పుడైతే ఈ యొక్క ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి జక్కయ్య, యేసు ప్రభు వారు ఒక చూపు జక్కయ్య మీద పడిందో, జక్కయ్య అనుకున్నాడు, ఓయ్ జక్కయ్య అని అంటే నన్ను కాదేమోలే, నేనెందుకు అని అనుకున్నాడేమో. కానీ జక్కయ్య, నేను నిన్ను చూస్తున్నాను, నువ్వు రా, కిందకి దిగు, నేడు నేను నీ ఎంట నివసింపవలసి ఉంది, నేను నీతో కలిసి భోజనం చేయాలని ఆశపడుతున్నాను. జక్కయ్య యొక్క ఆసక్తి, జక్కయ్య యొక్క మరి ఇంట్రెస్ట్, దేవుణ్ణి ఒక్కసారి చూస్తే చాలు అని అనుకున్నాడు. కానీ ఆ యొక్క చూపులోనే తన యొక్క జీవితం మారిపోతుందని తను కూడా ఊహించున్నాడు. యేసు ప్రభు వారు ఎప్పుడైతే మరి తన యొక్క కన్నులెత్తి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఎంట కలిసి భోజనం చేయవలసి ఉందంటే ఎంత అదృష్టం అండి. అక్కడ ఉన్నటువంటి జనాలందరూ ఆశపడి ఉండొచ్చు, మా దగ్గరికి యేసు ప్రభు వారు వచ్చి మంచి తాత చాలు. ఎప్పుడైనా స్వార్థలకు వెళ్ళినప్పుడు, మారుమూల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవారు మనకి ఎవరో తెలియదు, మన బంధువులు కదా, ఎవరు కాదు, కానీ వాళ్ళు మనల్ని ఆహ్వానించి కొన్ని నీళ్ళు తాగండి అయ్యా, ఇది తినండి అయ్యా అని అంటూ ఉంటుండే మనకి ఎంతో మరి చాలా సంతోషమవుతూ ఉంటుంది వాళ్ళు ఇచ్చేటటువంటి ఆదరణ. ఆ విధంగా యేసు ప్రభు వారు కూడా ఎంతోమంది ఆహ్వానిస్తానికి సిద్ధంగా ఉన్నారు. కానీ యేసు ప్రభు వారికి తెలుసు, ఎవరినైతే వ్యక్తిని మారుస్తే అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా మారుతుందో, యేసు ప్రభు వారి కోసం ఎదురు చూసినటువంటి యొక్క జక్కయ్య ఆశ
నెరవేర్చేటటువంటి సమయం వచ్చింది. జక్కయ్యను త్వరగా దిగన్న వెంటనే మరి ఎగిరాడో పడ్డాడో ఏ విధంగా దిగాడో తెలియదు, కానీ సంతోషం పట్టుకోలేక చెట్టు మీద నుంచి అయితే దిగడం జరిగింది. దిగిన తర్వాత యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత, నడువు జక్కయ్య, నేను నీ ఇంట భోజనము చేయవలసింది, నేను నీ ఇంట నివసించాల్సి ఉంది. ఈరోజు ఈ యొక్క మరి లోకస్వత్మంతం చెప్పి ఈ యొక్క వచనం చదివినప్పుడు మనకు కూడా అనిపించవచ్చు, నేను కూడా యేసు ప్రభువుని చూడాలి, నేను కూడా నా యేసుని నా ఇంటికి ఆహ్వానించాలి, నేను నా యొక్క హృదయంలోకి ఆహ్వానించాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఒక్క ఆశ నీకున్నట్లయితే కనుక దేవుడు నిన్ను దర్శించే విధంగా దేవుడు సిద్ధపడి ఉన్నాడు. నువ్వు ఆహ్వానించిన ఒకటి లేటు. ఆయన ఎప్పుడు నీ హృదయంలోకి వద్దామా, ఎప్పుడు నీతో సహవాసం చేద్దామా, ఎప్పుడు నీతో మరి ఫ్రెండ్లీగా, ఒక ఫ్రెండ్గా, ఒక తండ్రిగా నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు, నీతో ఉండాలని ఆశపడుతున్నాడు, నీకున్నటువంటి ఆశ నెరవేర్చాలని కోరుకుంటున్నాడు. అయితే జక్కయ్య చేసినటువంటి మంచి పని ఏంటంటే, క్రితం కూడా యేసు ప్రభు వారి యొక్క శిష్యులు ఎప్పుడైతే వారు వలలు వేసి, దోణిలో నుంచి వలలు వేసి ఈ బిజినెస్ పనులు ఉన్నారో, యేసు ప్రభు వారు చెప్పారు, ఆ వలలు వదిలిపెట్టి నన్ను వెంబడించి నన్ను వదిలిపెట్టేసి ఆయన వెంబడిస్తూ వచ్చారు. ఎప్పుడైతే వెంబడించారో ఆ యొక్క శిష్యులు జీవితాలు మారిపోయినాయి. ఇప్పటి వరకు చేపలు పట్టారు, కానీ ఇప్పటి నుంచి ఎవరు పడుతున్నారు? మనుషులు పట్టే జాలర్లు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కో విధంగా ఎన్నుకుంటాడు. నీకున్నటువంటి తలాంతులు ఏదైనప్పటికీ కూడా, నీకున్నటువంటి తలాంతులు దేవుని కోసం ఉపయోగించాలని ఆశపడినట్లయితే, ఈ లోకపు చేష్టలు, ఈ యొక్క లోకపు మలినాలు వదిలేసినట్లయితే కనుక దేవుడు అత్యధికమైనటువంటి తలాంతులు ఇచ్చి దేవుడు నిన్ను వాడుకున్న గాక. ఈ రాత్రికాల సమయంలో, సాయంత్రకాల సమయంలో మనం వాక్యం ధ్యానిస్తున్నటువంటి యొక్క వాక్యంలో మరి ఎప్పుడైతే ఈ యొక్క జక్కయ్య యేసు ప్రభు వారు తిరిగి నేను ఏంటో నివసిస్తానన్నాడో, తనకున్నటువంటి స్థితిని ఒప్పుకోవడం స్టార్ట్ చేశాడు. తనకున్నటువంటి మరి పాపపు వేషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వదిలిపెట్టారని. ప్రభువా, నేను ఎవరి దగ్గరైనా రూపాయి తీసుకుంటే 4 రూపాయలు ఇస్తాను, 1,00,000 రూపాయలు తీసుకుంటే 4 లక్షలు ఇస్తాను, 4 లక్షలు. అంతవరకు జనాలు, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా తిట్టుకున్నటువంటి జనాలే. ఎవరిని చూసండి? జక్కయ్యని చూసి. ఎవరైతే 1,00,000 రూపాయలు ఇచ్చారో వాళ్ళు అభినందించడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు 4 రెట్లు ఇచ్చినప్పుడు, 1,00,000 రూపాయలు ఇచ్చిన, అయ్యా 4 లక్షలు తీసుకుంటే బాగున్నాయి జక్కయ్య అని అనుకున్నారు ఉండవచ్చు. నేనేంటంటే, అబ్బా 10 లక్షలు తీసుకున్నానంటే నా 4 రెట్లు 40 లక్షలు వచ్చి మనందరికీ సంతోషమే డబ్బులు అంటే. ఆ విధంగా ఎవరైతే తృణీకరించారో జక్కయ్యని అందరూ కూడా అభినందించడం స్టార్ట్ చేశారు. జక్కయ్య యొక్క మార్పు చూడగలుగుతున్నారు. ఎప్పుడైతే ఈ జక్కయ్య యేసు ప్రభు వారి దగ్గర నేను చేసినటువంటి ఈ యొక్క మోసాలు, నేను చేసినటువంటి ఈ యొక్క మరి ధనము అంతా ఎవరి దగ్గర అయితే దోచుకున్నానో ఇవన్నీ కూడా ఇచ్చేస్తాను, నా ఆస్తులు సగభాగం బెదరికి ఇచ్చేస్తాను అన్నాడు. నువ్వు కూడా అబ్రహాము సంతానమే. ఎంత గొప్ప భాగ్యం అండి! నువ్వు కూడా అబ్రహాము సంతానమే అంటే అబ్రహాము అబ్రహాముని తండ్రిగా ఇచ్చినటువంటి ఆధిక్యత దేవుడు తనకి ఇచ్చాడు. అంతవరకు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఎన్నో తిట్లు తిని, ఎన్నో అవమానాలు ఎదుర్కొని, ధనము దోచుకుంటూ తనకున్నటువంటి వెకిలి చేష్టల వల్ల ఎంతో మరి జనాలతో వ్యతిరేకత ఉన్నటువంటి తన యొక్క జీవితము యేసు ప్రభు యొక్క రాకతో తనకి అభినందకరమైనటువంటి జీవితం మారిపోయింది. హల్లెలూయా! ఈరోజు రాత్రికాల సమయంలో ఈ యొక్క మాటలు విన్నటువంటి బిడ్డలందరికీ కూడా దేవుడు తన యొక్క మరి తనని ఆహ్వానించాలని ఆశపడుతున్నాడు. నీ యొక్క జీవితంలో ఉండాలని ఆశపడుతున్నాడు, నీతో సహవాసం చేయాలని ఆశపడుతున్నాడు. అయితే నీకున్నటువంటి పాపాన్ని వదిలినట్లయితే కనుక ఆయన నీతో మరి తన యొక్క కార్యాలు జరిగించాలని ఆశపడుతున్నాడు. ఈ యొక్క వాక్యం ఎన్నోసార్లు వినుండొచ్చు, ఈ యొక్క సందేశాలు ఎన్నోసార్లు వినుండొచ్చు, కానీ మరి జక్కయ్యకు ఉన్నటువంటి జీవితం మనకుందా? జక్కయ్యకు ఉన్నటువంటి మార్పు మనకుందా? జక్కయ్య ఏ విధంగా అయితే తన యొక్క జీవితాన్ని మార్పు కలిగినటువంటి జీవితంగా మలుచుకున్నాడో దేవుడు ఇంకా దీవించాడు. నిజంగా చెప్పాలంటే తను ట్యాక్స్ కలెక్టరే కాదు, చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ అన్నమాట. అంటే ట్యాక్స్ కలెక్టర్లో కూడా అత్యధికమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. అంత గొప్ప స్థానంలో ఉండి కూడా తనకు తాను తగ్గించుకొని చెట్టు మీదకి ఎక్కడ స్టార్ట్ చేశాడు. చెట్టు మీదకి ఏమితే మామూలుగా కళ్ళు తీసేవారు, కోతులు ఎక్కితే. అంటే నన్ను కోతిగా భావించిన పర్లేదు అనుకున్నారేమో వాళ్ళు. నన్ను జనాలు అంటే కొంతమంది మనకి ఇష్టం లేని వ్యక్తిని మనం ఏమంటామండి, అదేంట్రా కోతిలాగా ఎక్కాడేంట్రా అంటాం. అక్కడ ఆ ప్రాంతంలో ఏదో కోతిగా అంటారేమో తెలియదు, కానీ
అక్కడ మరి చెట్టు పైకి ఎక్కి తనకున్నటువంటి మరి స్థితిని వదిలిపెట్టి తగ్గించుకొని యేసు ప్రభువుని చూస్తే చాలు, ఆయన చూపు చాలు. అందుకోసం ఒక పాట ఉంటుంది. ఏం పాట అండి? ఏం పాట? నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. మనం పాడుకుంటున్నాం ఈజీగా, కానీ దేవుని యొక్క చల్లని చూపు ఉంటే చాలు, ఆ యొక్క చూపులో నా యొక్క మార్పు ఉంటుందని చెప్పి జక్కి ఆశపడ్డాడు. తన యొక్క జీవితం మార్చబడింది. తను ఒక సాక్షిగా నిలబడ్డాడు. దేవుని కోసం తన యొక్క జీవితాన్ని మరి సమర్పించుకున్నాడు. తనకున్నటువంటి హోదాను వదిలిపెట్టేశాడు. తనకున్నటువంటి ధనం అక్కర్లేదు అనుకున్నాడు. యేసు ఉంటే చాలు, నాకు అంతా ఉన్నట్టే అని అనుకున్నాడు. యేసు లేకపోతే నాకంతా సున్నానే అనుకున్నాడు. తనకున్నటువంటి ధనం వదిలేశాడు. తనకు ఉన్నటువంటి పేరు ప్రతిష్ట వదిలేశాడు. జనం ఏమనుకున్నా పర్లేదు అనుకున్నాడు. సిగ్గు వదిలేశాడు. దేవుని చెంత చేరాడు. దేవునితో సహవాసం పొందిన తర్వాత తనకు కూడా అబ్రహాము సంతానంలో చేర్చబడ్డాడు. ఈరోజు మనము కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతానంగా ఉన్నాము. ఆ రోజు అబ్రహాముని దర్శించినటువంటి దేవుడే, ఇస్సాకుని దర్శించినటువంటి దేవుడే, యాకోబుని దర్శించినటువంటి దేవుడే, జక్కయ్యను దర్శించినటువంటి దేవుడే. ఆ దేవుడే నీ దేవుడు, నా దేవుడు. ఈరోజు దేవుళ్ళు ఎవరు మారలే. ఆ దేవుడు ఆ తరంలో అద్భుతాలు చేసినటువంటి దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో అద్భుతాలు చేయడం. మనకున్నటువంటి సమస్యలు బట్టి కృంగిపోతూ ఉంటాం. మనకున్నటువంటి ఇబ్బందులకు బట్టి కృంగిపోయేటటువంటి సందర్భాలు ఉంటాయి. యేసు వైపు చూస్తూ ఉంటే గమ్యానికి చేరిపోతాం. కొన్ని ఇబ్బందులు రావచ్చు, కొన్ని అవమానాలు రావచ్చు, ఆటంకాలు రావచ్చు. అది తాత్కాలికమైనటువంటి విషయాలే. దేవుడి వైపు చూస్తూ ఉంటే, అందుకోసమే కదా పేతురు గారు ఏం చేశారండి? నదిలో యేసు ప్రభు వారు ఎక్కడున్నారు? దోణిలోకి వచ్చినప్పుడు యేసు ప్రభు వారి వైపు చూస్తున్నంతసేపు పడలేదు, నీటిలో మునగలేదు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు చూడకుంటున్నారో నీటిలో ప్రభు వారు మునిగిపోతున్నానంటే నా వైపు చూడాలి. యేసు ప్రభు వారి వైపు చూస్తూ ఉంటే మనకి ఎన్ని అలల వైపు లాగా వచ్చినా, ఎన్ని కెరటాలు వచ్చినా ఆ యొక్క ఉపద్రవంలో, ఆ యొక్క సముద్రంలో మనము కొట్టుకుపోము. మనల్ని దేవుడు మరి కాపాడేవాడుగా ఉన్నాడు. ఈరోజు మరి మనకున్నటువంటి పాపస్థితిని బట్టి అనారోగ్యంతో ఉన్నామేమో, మనకున్నటువంటి మరి మలినకరమైన జీవితాన్ని బట్టి ఎన్నో మరి అవమానాలు గుండా వెళ్తున్నామేమో. దేవుడు అవన్నీ కూడా కొట్టివేయను గాక, తన యొక్క రక్తము చేత వాటినన్నింటినీ కూడా బంధించును గాక, సాతాను చేసినటువంటి ప్రతి ప్రయత్నాన్ని ఆయన లయపరచును గాక. నిన్ను అవమానపరిచిన వారు ఉన్నారేమో, నిన్ను హేళనపరిచిన వారు ఉన్నారేమో, నీ మీద అబద్ధ సాక్ష్యాలు పలికిన వారు ఉన్నారేమో, మందిరంలో ఒకలాగా బయట ఒకలాగా అని నేను హేళన చేసిన వారు ఉన్నారేమో. నీ దృష్టి, నీ మీద దృష్టి ఉంచి నడిపించినట్టు దేవుడికి తెలుసు నువ్వేంటో. ఎవరేమనుకున్నా ఫరక్ పడదు, ఎవరేమనుకున్నా కూడా పిచ్చలైట్, అవునా? ఎవరేమనుకున్నా కూడా పెద్ద మ్యాటర్ కాదు. దేవుడి దృష్టిలో మనం నమ్మకంగా ఉండాలి. దేవుడి దృష్టిలో నమ్మకమైన సాక్ష్యం కలిగి ఉంటే నిన్ను జనాలు నిందిస్తారు. లోకంలో మీకు శ్రమ కలిగిన ఆయనను ధైర్యం తెచ్చుకున్నాడు. లోకంలో ఉన్న వారందరూ కూడా మనకి వ్యతిరేకంగా ఉంటారు. పాజిటివ్ కానీ వాళ్ళు ఎవరు ఉండరు. మనం ముందు పాజిటివ్ మాట్లాడతారు, కానీ వెనకాలందరూ కూడా ఎన్నెన్నో అవమానాలు మాట్లాడుతుంటారు. ఈరోజు జకే గురించి విన్నటువంటి మనము, జకే జీవితం మార్చబడింది. మన యొక్క జీవితం మార్చబడడానికి సిద్ధంగా ఉందా? మన యొక్క హృదయంలోకి దేవుడిని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నామా? దేవునితో సహవాసం కలిగి దేవునితో మనము ప్రయాణించాలని ఆశపడుతున్నామా? ఒకవేళ ఆశపడినట్లయితే కనుక దేవుడు గమ్యస్థానానికి మనం చేర్చును గాక. దేవుడు ఏది ఆలోచించినప్పటికీ కూడా నూతనంగా చేయాలనుకుంటాడు. పాతవి కూడా పట్టుకొని కొత్తవి కావాలంటే దేవుడు ఎవడు? పాతవి వదిలిపెట్టాలి, కొత్తవి కావాలి. ఆయన ఎప్పుడు కూడా నూతనమైనటువంటి కార్యాలు, నూతనమైనటువంటి వాగ్దానం, అందుకోసం నూతనమైనటువంటి యెరూషలేము పట్టణం, ఈ విధంగా అన్ని నూతనమైనవి చేయాలనుకుంటాడు. పాతవి కూడా పట్టుకొని పాప జీవితం, పాతది కూడా నాకు నుంచి కొన్ని నేను ఉంచుకుంటానని అంటే కాదు. అవన్నీ కూడా వదిలిపెట్టు. పాపాన్ని వదిలిపెట్టినట్లయితే కనుక నేను నీకు మరి క్రొత్తదైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తానని వాక్యంలో కూడా మనం ఎన్నో సందర్భాల్లో చూస్తున్నాం. పాతవి గతించెను, ఇదిగో సమస్తము నూతనమైన క్రొత్తవాయను అని దేవుని యొక్క వాక్యాల్లో మనం వింటూ ఉన్నాం. ఆ విధంగా దేవుడు మన జీవితాన్ని నూతన పరచును గాక. నూతనమైనటువంటి ఆశీర్వాదాలు, నూతనమైనటువంటి బలము, నూతనమైనటువంటి శక్తి
ఇంకా నూతనమైనటువంటి మరి ఆశీర్వాదాలు, అలాగే నూతనమైనటువంటి ఉద్యోగాలు, నూతనమైనటువంటి బిజినెస్ పరంగా వెళ్తున్న వారికి కూడా నూతనమైన విధంగా దేవుడు మరి దీవించి ఆశ్రయించును గాక. ఎన్నిసార్లు మనం పడిపోలేదు మన ఈ జీవితంలో, ఎన్నిసార్లు తప్పుకోలేదు, ఎన్నిసార్లు అవమానకరంగా దేవుని నామానికి కూడా హేళన తెచ్చే విధంగా ఈ రోజుల్లో చూస్తే కనుక అనవసరమైన విషయాలన్నీ కూడా డిస్కషన్స్ అవుతూ ఉన్నాయి యూట్యూబ్లో. దేవుని వాక్యం పోయింది, లోకపు మాటలు ఎక్కువైపోయినాయి, ఎక్కడ చూసినా డిబేట్ అంటే డిబేట్. ఈ విషయాలు అక్కర్లేని విషయాలన్నీ కూడా ఎక్కువ వెళ్ళిపోతున్నారు. దేవుని మాటలు పంచుకోవడానికి మానేసి లోకపు మాటలు పంచుకోవడం వల్ల దేవుని యొక్క మరి నామం కూడా అవమానపరచబడుతూ ఉంది. లోకంలో చూస్తే వీడు క్రైస్తవుడా, చిచ్చి వీళ్ళంతా వయసుదారణ అంటారు. అటువంటి స్థితి వచ్చేసింది. కాబట్టి మనకున్నటువంటి జీవితంలో ఏదైతే క్రొత్త జీవితం ఇచ్చాడో ఆ విధంగా ముందుకు కొనసాగదాం. జక్కయ్య ఇలాంటి మోసకరమైన జీవితం ఉందా? జక్కయ్య చేసినటువంటి మోసాలు అంతకంటే ఎక్కువ మోసాలు చేస్తున్నాం మనకు తెలియట్లేదు. కానీ అయితే ఈ యొక్క జీవితాలన్నీ కూడా దేవుడు మార్చాలనుకుంటున్నాడు. ఆ యొక్క జీవితాలన్నీ కూడా తీసివేసి ఎక్కడైతే అవమానం ఉందో అక్కడే ఘనత ఇవ్వాలనుకున్నాడు. ఎక్కడైతే పడిపోయావో అక్కడే నిలబెట్టాలనుకున్నాడు. ఎక్కడైతే తృణీకరింపబడ్డావో అక్కడే నిన్ను ఘనమైన వ్యక్తిగా ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు దేవుడు. మరి ఎప్పుడైతే నీ యొక్క హృదయంలోనికి ఈ వద్దకు ఆయన వచ్చినప్పుడు నీకు అంతా కూడా ఘనతే. అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అప్పుడు చూసినంత వరకు కూడా ఎరుకపట్నంలో ఆ యొక్క మరి చెక్కయ్య వారి గృహంలో మరి అక్కడ ఉన్న ఊరి వారే మాత్రమే తిట్టుకునేవారేమో. అక్కడ ఉన్న వారు అందరూ కూడా ఒక చెడ్డవాడిగా ముద్రించబడ్డాడు. యేసు ప్రభు రాకతో తన యొక్క గృహానికి ఘనత వచ్చింది. యేసు ప్రభు యొక్క రాకతో తన యొక్క గృహానికి మరి మార్పు వచ్చింది. తన యొక్క గృహానికి రక్షణ వచ్చింది. రక్షణ లేకుండా ఎవరు కూడా ప్రభు యొద్దకు చేరలేరు. మరి ధనవంతుడు ఎంతోమంది ధనవంతులు ఉన్నారు. కానీ యేసు ప్రభువుని తెలుసుకోకుండా ధనం ఉంటే కనుక వారు ఈ లోకాన్ని విడిచినప్పుడు నరకమే. అయితే ధనవంతులు పరలోక రాజ్యానికి చేరరా అంటే ఎందుకు చేరరు? ధనవంతులు చేరతారు. అయితే ధనం ఉందని ఏదో విర్రవీగిపోకుండా వారి యొక్క వినయ విధేయతలు బట్టి వారు దేవుని సన్నిధిని తగ్గించుకుంటారు. ధనం ఉన్నప్పటికి కూడా, ధనం ఉన్నా కూడా దేవుడు ఇచ్చిందే కదా, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాడు, సమస్తము మరి ఆయన నామానికి మహిమ కలుగును గాక అంటారు యోగు. అయితే ఆ విధంగా మన జీవితంలో కూడా ఎన్ని సమస్యలు వచ్చినా దేవుడే ఇచ్చాడు, దేవుడే ఈ సమస్యల్ని పోగొట్టును గాక. దేవుడే సమస్తాన్ని అనుమతి ఇచ్చేవాడు, దేవుడే మన యొక్క సమస్తమైనటువంటి విషయాలు చక్కదిద్దువాడు, గాయపరచువాడు ఆయనే, మేలు చేయవాడు ఆయన. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే మరి జగ్గేలాగా యేసు ప్రభువాన్ని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారో, యేసు ప్రభువాన్ని మరి తమ యొక్క జీవితంలోకి ఆహ్వానించి మరి తమ యొక్క జీవితంలో మరి మార్పు చెందాలని ఆశపడుతున్నారు, ఈ సాయంత్రకాలపు మెసేజ్ మీకోసమే. సాయంత్రకాలము ఈ యొక్క లూకాసు 19వ అధ్యాయంలో జక్కయ్య పేరు మార్చుకొని మన పేర్లు పెట్టుకున్నట్లయితే కనుక మన జీవితం కూడా ఎంతో ఆనందకరమైనటువంటి జీవితము, నూతన యెరూషలేములో ప్రవేశించబడటానికి మన యొక్క జీవితంలో మార్పు వచ్చిన గాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆరాధన ముగించుకుందామండి. వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు, బలపరుస్తున్నటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, గొప్ప దేవదనాలైనా ప్రత్యేకించి ఈరోజు రాత్రికాల సమయంలో జరిగినటువంటి ఈ యొక్క వాక్యాన్ని బట్టి వందనాలు, వినిపించినటువంటి వాక్యాన్ని బట్టి వందనాలు, జరిగించినటువంటి ఆరాధన పాటలు బట్టి వందనాలు స్తోత్రాలు చేయించుకున్నాం. ఎవరైతే బిడ్డలు ప్రభా మరి యొక్క ఆరాధనకి అటెండ్ అవుతున్నట్టు ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకున్నాం, దీవించి ఆశ్రయించండి. అలాగే లైవ్ ద్వారా చూసినటువంటి ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకున్నాం, దీవించి ఆశ్రయించమని వారి యొక్క ఆశలు నెరవేర్చమని ప్రార్థించుకున్నాం. ప్రతి ఒక్క అక్రత అవసరత తీరుస్తున్నామని వేడుకున్నాం, సహాయం చేయండి. అనారోగ్యంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్నాం, ప్రభా స్వస్థపరచండి. అలాగే ప్రభా ఎవరైతే మృతి చెందారో ఆ యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాం, ఆదరణ కలిగిస్తున్నామని వేడుకున్నాం, సహాయం చేయండి. ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో చక్కని భాగస్వామ్యం తెచ్చేస్తున్నామని వేడుకుంటాం. ఉద్యోగాల కోసం, బిజినెస్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభావ ప్రతి ఒక్క అవసరతాకరత తీర్చేటటువంటి దేవుడు మీ యొక్క సన్నిధిలో మొదలుపెడుతున్నాం. జక్కయ్య ఏ విధంగా అయితే మిమ్మల్ని ఆహ్వానించాడో, మిమ్మల్ని చూడాలని ఆశపడ్డాడు, తన యొక్క గృహంలోకి మీరు వచ్చారు. తన యొక్క గృహంకి రావడమే కాకుండా తనతో కలిసి భోజనం సహవాసం చేశారు. తన యొక్క జీవితం మారింది. గృహంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాన్ని చక్కదిద్దబడ్డాయి. తన యొక్క గృహంలో సంతోషం, రక్షణ అనేటువంటి వస్త్రం ధరించబడింది. ఆ విధంగా ప్రభా మరి ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే జక్కయ్య వలె ఉంటున్నారో, మోసకరమైనటువంటి జీవితము కలిగి ఉన్నారో, వారందరి యొక్క హృదయాలు మార్చుకొని గాక, వారందరి యొక్క పాపాలు తుడిచివేయబడి గాక, వారందరిలో మార్పు వచ్చును గాక. ఒకవేళ త్రాగుబోతైనా, తిరిగిపోతైనా, వ్యభిచారైనా, ఎటువంటి జీవితం కలిగినటువంటి
జీవితం అయినప్పటికీ కూడా క్షమించగలిగినటువంటి శక్తివంతులైనటువంటి యేసయ్య వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరిని ఈ యొక్క ప్రాంత ప్రజలందరినీ దీవించి ఆస్వాదించండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో వచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించి ప్రభా మరి ఈ వారం అంతా కూడా కాపాడుతున్నామని, మీ యొక్క రెక్కల చాటును భద్రపరుస్తున్నామని, ఉద్యోగాలకి వ్యాపారాలకి అలాగే ఆయా ప్రభావ పరిస్థితులు గుండా వెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా రాకపోకలేదు మీరే తోడి ఉంటామని ప్రార్థించుకుంటూ సహాయం చేయమని, దీవించి ఆస్వాదించి ఆరోగ్యాలు దయచేస్తున్నామని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సహవాసము త్రియేక దేవుడు ఎల్లప్పుడూ తోడై ఉండి బిడ్డలందరినీ కూడా నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.